అంతటి వీరుడు యుద్ధం ఎందుకు చేయలేదు? కురుక్షేత్రంలో అడుగు కూడా ఎందుకు పెట్టలేదు? యుద్ధం మొదలవక ముందే గెలుపుపై ఎవరికి వారు ధీమాతో ఉన్నారు. అప్పుడే ఆ జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు సరదాగా అందరినీ ఒక ప్రశ్న అడిగాడు. ఒకవేళ మీరొక్కరే గనక యుద్ధం చేస్తే అవతలి సైన్యాన్ని చంపటానికి మీకు ఎన్ని రోజులు పడుతుంది అని. భీష్ముడు నవ్వుతూ, నాకు 20 రోజులు చాలు కృష్ణ అన్నాడు. ద్రోణాచార్యుడు, నాకు 25 రోజులు అని. కర్ణుడు, నాకు 24 రోజులు చాలు అన్నాడు. గాంధీవధారి అర్జునుడు, నాకు 28 రోజులు పడుతుంది బావా అని చెప్పాడు. అందరూ రోజులు లెక్కలు వేసుకుంటుంటే శ్రీకృష్ణుడికి ఒక వార్త తెలిసింది. ఎవరో ఒక బాలుడు, నాకు 20 రోజులు కాదు 20 గంటలు కూడా అక్కర్లేదు, కేవలం 1 నిమిషం చాలు అని సవాలు విసిరాడు. ఆశ్చర్యపోయిన శ్రీకృష్ణుడు వెంటనే ఒక బ్రాహ్మణుడి వేషంలో ఆ బాలుడిని అడ్డగించాడు. కేవలం 3 బాణాలతో యుద్ధం ఎలా గెలుస్తావు బాలక అని ఎగతాళి చేశాడు. పోనీ ఈ చెట్టుకున్న ఆకులన్నింటినీ 1 బాణంతో ఛేదించగలవా అని పరీక్ష పెట్టాడు. దానికి బార్బారికుడు నవ్వుతూ బాణం ఎక్కుపెట్టాడు. బార్బారికుడు బాణం వదిలే లోపే కృష్ణుడు రహస్యంగా ఒక ఆకును తన కాలి కింద దాచేశాడు. బాణం దూసుకెళ్ళింది. చెట్టుకున్న ప్రతి ఆకును జల్లెడ పట్టింది. చివరికి ఆ బాణం వచ్చి కృష్ణుడి పాదాల దగ్గర ఆగింది. ఎందుకంటే ఆ కాలి కింద ఉన్న ఆకును కూడా ఛేదించడానికి. అది బార్బారికుడి అస్త్ర శక్తి. అక్కడే శ్రీకృష్ణుడికి ఒక ప్రమాదం కనిపించింది. ఎందుకంటే బార్బారికుడి ప్రతిజ్ఞ, ఓడిపోయే వారి పక్కన నిలుస్తాను అని. ఒకవేళ పాండవులు ఓడిపోతే వాళ్ళ వైపు, కౌరవులు ఓడిపోతుంటే వాళ్ళ వైపు తన బాణాలతో అందరినీ చంపి చివరికి యుద్ధ భూమిలో ఒక్కడే మిగులుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆలోచనలో పడ్డాడు. ధర్మం గెలవాలంటే ఆ వీరుడు ఆగిపోవాలి. ఆ బ్రాహ్మణుడు బార్బారికుని ఒక దానం అడిగాడు. రాజ్యము, సంపద కాదు, తల కావాలి. క్షణం కూడా ఆలోచించలేదు. వచ్చింది పరమాత్ముడే అని గ్రహించి తన కత్తితో తన తలనే నరికి శ్రీకృష్ణుడి పాదాల చెంత చేర్చాడు. కానీ చనిపోతూ ఒకే ఒక్క కోరిక కోరాడు, కృష్ణ, నేను ఈ యుద్ధం చూడాలి అని.